మొట్టమొదట చాలా సార్వజనీనమైన యూనివర్సల్ యాక్టివిటీ ఏంటో తెలుసా? దైవ చిత్తమునకు వ్యతిరేకమైన ప్రేరేపణలు పుట్టించుట నిరంతరం వాడు ప్రతి విశ్వాసిలో చేస్తూ ఉన్నాడు. ఇది శత్రువు చేసిన పని. ఇవాళ ప్రసంగం అది. శత్రువు చేసిన పని ఏమిటి? అద్భుతమైనటువంటి విశ్వాస యోధులు అయిన వాళ్ళలో కూడా వాడు ఒక పని చేస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటే ఇంకొకడెవడో ఆ ప్రేరేపణ పుట్టించాడని అర్థం. నువ్వెంత అభిషిక్తునివైనా, ఎంత దైవ జ్ఞానివైనా, ఎంత గొప్ప ప్రసంగికుడివైనా, ఆత్మల సంపాదకుడివైనా, అద్భుతాలు సూచక్రియలు చేసేవాడివైనా, నీలో ఒక దుష్టతలంపు పుట్టించుట సాతానుకు సాధ్యము. ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ ద డెవిల్ టు ప్లాంట్ హిస్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్ హూ ఎవర్ యు ఆర్. చాలా మహాభక్తుడివి అయి ఉండొచ్చు నువ్వు. నీలో ఒక చెడ్డ తలంపు, దుష్ట తలంపు, ప్రమాదకరమైన తలంపు పుట్టించటం సాతానుకు సాధ్యమే. అంతలా బుక్ రాయాలని చెప్పా. ఎందుకంటే దాని వివరం అంత ఉంటుంది. అంత ఒక్కొక్క థాట్ వెనుక డీటెయిల్స్ అలాగుంటాయి. ఇస్కరియోతు యూదా గురించి ఆలోచిద్దాం. వాడు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన దానికి. దేవుని చేత ఎంతో బలంగా వాడబడి దేవుడు వాణ్ణి నమ్మి కానుకల సంచి, డబ్బు సంచి వాడి చేతికి అప్పగించాడంటే మనం ఎవరికి అప్పగిస్తామండి డబ్బు సంచి? అందరికంటే నమ్మకస్తుడు అనుకున్నోడికి ఇస్తాం కదా, లేకపోతే దొంగ అనుకున్నోడికి ఇస్తామా? అంతగా యేసయ్య నమ్మకాన్ని వాడు చూరగొన్నాడు. అపొస్తలుడు దయ్యాలు వెళ్ళగొట్టాడు. ప్రభువా, నీ నామము వలన మాకు దయ్యములు కూడా లోబడుచున్నవని చెప్పిన శిష్యుల్లో వీడు కూడా ఉన్నాడు. క్రీస్తు రాయబారి. వాడికి ఒకసారి ఊరికైనా కూర్చొని ఆలోచిస్తుంటే ఒక విచిత్రమైన తలంపు వచ్చింది. ఈయన యేసయ్య బాగానే జ్ఞానం కలిగిన బోధలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కానీ డబ్బులు ఆయన సంపాదించుకోడు, మమ్మల్ని సంపాదించనివ్వడు. ఆయన వెనుకేసుకోడు, నన్ను వెనుకోసుకొని ఇవ్వడు. సరదాగా ఈయనను అప్పగించేస్తే ఎలా ఉంటుంది? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, దేవాలయ అధికారులు వాళ్ళని అడుగుదాం, ఏమండి ఆయన అప్పగించేస్తే నాకు ఎంత డబ్బు ఇస్తారు అని ఒక ఆలోచన వాడికి వచ్చిందట. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ప్రభువాని పిలుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, పాదాభివందనాలు చేస్తున్నాడు, యేసునామంలో దయ్యమా వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తున్నాడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుతున్నారు. ఇన్ని మంచి తలంపులు, మంచి కార్యాలు కలిగిన అపొస్తలుని హృదయంలో యేసును అప్పగించాలని తలంపెట్ల వచ్చింది. యజమానుడా అంటే యేసయ్య మళ్ళీ చెబుతున్నాడు, ఇది శత్రువు చేసిన పని.
సేవ చేయాలి, సంఘాలు కట్టాలి, సత్యాన్ని నిలబెట్టాలి, అసత్యాన్ని పెకలించాలి, యెజబెలు కార్యాలు పెకలించాలి, సర్వలోక క్రైస్తవ సమాజాన్ని అపొస్తలుల బోధలోకి నడిపించాలని రోషము కలిగి, తీర్మానము కలిగి, త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన కొంతమందిలో ఇతను అప్పగించేస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో కదా అనే తలంపు ఎలా వస్తుంది? ఇది శత్రువు చేసిన పని. ఉత్తమ విశ్వాసులు అనిపించుకున్న వాళ్ళలో కూడా వాడు చిన్నగా ఒక గురుగేసి వెళ్ళిపోతాడు. ఆ ఆలోచన పుట్టగానే వాడు ఏం చేయాలి తెలుసా? మోకరించాలి, పశ్చాత్తాపడాలి, యేసయ్య కాళ్ళ మీద పడాలి. అయ్యా, నాకు ఈ దుష్ట తలంపు నిన్న రాత్రి వచ్చింది తండ్రి, నువ్వంటే నాకు పంచప్రాణం యేసయ్యా, నీకోసం అందరిని వదిలి సేవకు వచ్చాను, నిన్ను చావుకు అప్పగించేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని ఒక తలంపు వచ్చింది తండ్రి. దౌర్భాగ్యుడిని, నీకు తెలియదని కాదు, నీకు తెలుసు ఆల్రెడీ, నువ్వు దేవుడివి, దేవుని కుమారుడివి, నీకేది మరుగై ఉండలేదు. నాకైతే ఈ తలంపు వచ్చింది, ఐఎమ్ సో సారీ, ఇది నాలోంచి నువ్వే తీసేయి తండ్రి. ఎందుకు వచ్చింది నాకు ఇలాగ తలంపు అంటే ఆయన చెప్తాడు, రే నీలో ఇది శత్రువు చేసిన పని, శత్రువు చేసిన పని చెప్పేవాడు. అప్పుడే ఆ గింజను పెరికేసేవాడు. ఎప్పుడో ఆలోచన వచ్చిందట వాడికి, చెప్పకుండా ఓ సంవత్సరంన్నర అట్లాగే పెంచుకున్నాడు దాన్ని. ఆఖరికి మొలకలు ఎదిగి గింజ పట్టినవట. వాడు దుష్టుని సంబంధి అయిపోయాడు. గురుగులు దుష్టుని సంబంధి. ఏమండి, గురుగులు దుష్టుని సంబంధి అయితే మరి వీడెవడు? వీడు సాతాను, డైరెక్ట్గా సాతానే అని చెప్తున్నాడు యేసయ్య. యోహాను 6వ అధ్యాయము 70-71 వచనాలు. అందుకు యేసు 6:70-71, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 ఒక్కడయుండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వానిని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆయనకు తెలుసు మొదటి నుండి, కొంతకాలంగా నడుస్తూ ఉంది వాళ్ళలో ఈ తలంపు. ఎదురొస్తే వందనాలు ప్రభు అంటాడు, కాళ్ళకు మొక్కుతాడు, పరిచర్య చేస్తాడు. లోపల మాత్రం ఇంకో దుకాణం, ఇంకొక ఛానల్ నడుస్తూ ఉంది, ఇంకో ఛానల్ నడుస్తూ ఉంది. ధనాపేక్ష, ద్రోహ బుద్ధి. గురువుకు ద్రోహం చేస్తే డబ్బులు ఏమన్నా వస్తాయా? అసలు వీడు ముందే దొంగ. డబ్బు సంచులు వేయబడ్డ కానుకలు అప్పుడప్పుడు అటు చూసి నాణ్యం జేబులో నొక్కేస్తానే ఉన్నాడు. యేసయ్యకు తెలియదా? అన్నీ తెలుసు. జరగాల్సింది జరుగుతుంది, జరగని అనుకున్నాడు. ఎందుకంటే ఆ డబ్బులతో యేసయ్య బిల్డింగులు కట్టుకునేవాడు కాదు. కానీ వీడు దొంగగా కొంతకాలము కొనసాగి, ద్రోహిగా కొనసాగి, పైకి మాత్రం గొప్ప భక్తునిగా చలామణి అవుతున్నాడు. గొప్ప భక్తుడిగా చలామణి అవుతున్న వాళ్ళలో ఒక చెడ్డ తలంపు ఎలాగొస్తుందంటే ఇది శత్రువు చేసిన పని. మన తలంపులలో, మన ఆలోచన విధానములో, మన అభిప్రాయాలలో శత్రువు విత్తిన విత్తనాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ఆలోచన విధానానికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి ఆలోచన శత్రువు విత్తనమే. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదన్నాడు.
మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదన్నాడు. మరి దేవుని తలంపులు కానివి మన లోపలికి ఎలాగొచ్చినాయి? దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగ ఆలోచించకుండా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావంటే ఇది శత్రువు చేసిన పని. ద డెవిల్ ఈజ్ యాక్టివ్ ఇన్ యువర్ లైఫ్, trying to destroy, ruin your spiritual life. నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, విశ్వాస విషయములో నువ్వు ఓడబద్దలైపోయేటట్టు చేయడానికి, విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిందంటే సముద్రం మధ్యలో ఓడబద్దలైపోయింది టైటానిక్, మొత్తం మునిగి చచ్చారు. ఇంక అక్కడి నుంచి ఎస్కేప్ ఉండదు. విశ్వాస నావ నడి సముద్రంలో పగిలిపోతే నీకు మళ్ళీ ఒడ్డుకు వచ్చే అవకాశం లేదు, అవతలి ఒడ్డుకు వెళ్ళే అవకాశం లేదు. మునిగి చావడమే నీకు గత్యంతరం లేదు. అలాగే స్పిరిచువల్ లైఫ్లో కొంతమంది షిప్ రెక్స్ ఉన్నారు. దెర్ ఇస్ నో రికవరీ. ఎంతో గొప్ప సాక్ష్యాలు చెప్పుకొని నిత్య నాశనానికి పోయేవాళ్ళు కొందరు ఉన్నారు. ఏంటి యేసయ్య ఈ పరిస్థితి అంటే ఇది శత్రువు చేసిన పని. నీకు దేవుని మీద ద్వేషం పుట్టింది, ఇది శత్రువు చేసిన పని. ప్రార్థన ఎందుకు చేయాలి అనిపించింది, అది శత్రువు చేసిన పని. దేవుడికి ఎందుకు ఇవ్వాలి అనిపించింది, అది శత్రువు చేసిన పని. ఎవరిని కూర్చో చెడు మాట వ్యాపింపజేయాలనిపించింది, అది శత్రువు చేసిన పని. కొండెములాడాలి, అసత్య వార్తలు ప్రచారం చెయ్యాలని నీకు ఒక చెడు బుద్ధి పుట్టింది, అది శత్రువు చేసిన పని. బైబిల్ కాంతిలో పరీక్షించకుండా ఏదో ఒక కొత్త బోధను నమ్మాలి అనిపించింది, ఆకర్షణ కలిగింది. అరే ఆయన ఏదో కొత్తగా చెబుతున్నాడు, బైబిల్ కాంతిలో పరీక్షిద్దామని అనుకున్నావు. ఎందుకులే అన్నిటికీ మరీ అంత పట్టి చూడడం ఎందుకు, పెద్ద ఆయన చెబుతున్నాడు కదా, చెప్పేవాడే సామాన్యుడు కాదు కదా, అన్నీ పరీక్షించడం ఎందుకు, యాక్సెప్ట్ చేసేద్దాం అనిపించింది, అది శత్రువు చేసే పని. ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే బోలెడు విషయాలు ఉన్నాయి. శత్రువు మనలో ఎన్నో పనులు చేస్తున్నాం. మరి మనమేం చేయాలంటే వెరీ సింపుల్. వాడు నీ బ్రతుకులో యాక్టివ్గా ఉన్నాడు, నీవు కూడా యాక్టివ్గా ఉండాలి. టాక్ టు ద డెవిల్, రెబ్యూక్ హిమ్, బైండ్ హిమ్ కంటిన్యూవల్లీ, కాన్స్టెంట్లీ. వాడితో మాట్లాడు, సాతానుతో గద్దించు, వాడిని బంధించు నిర్విరామంగా. ప్రతిరోజు నీకు ఇదే పని. ఏంటి సార్ రోజు వాడిని బంధిస్తూనే ఉండాలనా, ఇంక ఇదే పని, ఇంకేం పని లేదా అంటే? మరి రోజు మొహం కడుక్కోవట్లా, పళ్ళు తోముకోవట్లే, రోజు భోంచేయట్లేదా, రోజు స్నానం చేయట్లేదా? అప్పుడు విసుగు రాలేదే? భౌతిక ప్రపంచంలో శారీరకంగా మనకున్నటువంటి కాలకృత్యాలు, భోజనపానాదులు, స్నానాధికములు ఎటువంటివో వాటిని క్వశ్చన్ చేయకుండా మనం రొటీన్గా ఎలా చేసేస్తామో, దుష్టుని కార్యములను గుర్తుపట్టి బంధించి గద్దిస్తూ ఉండటం నీకు రొటీన్ అయిపోవాలి. నీ సాటి సహోదరుని మీద కానీ దైవజనుని మీద కానీ ఉన్నట్టుండి నిష్కారణ ద్వేషం పుడుతుంది. నీకే ఆశ్చర్యం, ఎందుకబ్బా నాకు ఇంత ద్వేషం పుడుతుంది, ఏం ఇష్యూ ఏం జరగలేదే, ఆయన నన్నేమనలేదు, నేను ఆయన్నేమనలేదు.
ఏంటో నాకు నచ్చలేదు అంతే అని ఒక మనస్సు విరిగిపోయిన పరిస్థితి ఊరికేనే వస్తుంది. అప్పుడు నువ్వు గ్రహించాలా, నీ మనస్సులో అది ఆ ద్వేషము అనేది, నిష్కారణ ద్వేషం అనేది దుష్టుడు విత్తిన ఒక గురుగు. అది గ్రహించలేక ఈ ద్వేషం న్యాయమే అని అనుకొని దాన్ని అంగీకరించి స్వంతం చేసుకొని స్వతంత్రించుకొని తమలో తమ వ్యక్తిత్వంలో భాగంగా ఆ ద్వేషాన్ని వాళ్ళు జీర్ణించుకొని ఆ గురుగును అంగీకరించి వీడే పెద్ద గురుగైపోయి దుష్టుని సంబంధం అయిపోతున్నాడు, కయీను అయిపోతున్నాడు. మనము కయీను వంటి వారమై ఉండరాదు అన్నాడా లేదా యోహాను భక్తుడు? అంటే చాలామంది కయీను వంటి వారు ఉన్నారు అని అర్థం. క్రీస్తు సంఘములో, దేవుని సమాజములో చాలామంది అసంఖ్యాకులు కయీనులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, 3:12 మనము కయీను వంటి వారమై ఉండరాదు. 1 యోహాను 3:12 వాడు దుష్టుని సంబంధి అయి. ఏంటంటే వాడు దుష్టుని సంబంధి అయి. ఇప్పుడు గురుగులు ఎవరు? దుష్టుని సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు, కయీను దుష్టుని సంబంధి. వాడు ఎలా దుష్టుని సంబంధిగా మారాడు? తన సహోదరుని నిష్కారణముగా ద్వేషించుట వలన దుష్టుని సంబంధి అయిపోయినాడు. మనం అలాంటి వారమై ఉండరాదు అంటే అర్థం ఏంటి? అలాంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు, తయారవుతున్నారు. అండర్ కన్స్ట్రక్షన్, అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో మెనీ బిలీవర్స్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ టేర్స్. చాలామంది విశ్వాసులు గురుగులుగా మార్చబడే ప్రాసెస్లో ఆల్రెడీ ఉన్నారు. మేక్ ఎ యూ టర్న్, కమ్ బ్యాక్ టు గాడ్. ఎవరెవరిని నువ్వు ద్వేషిస్తున్నావో అంత సీను లేదు, అవసరం లేదు. నువ్వు ద్వేషించాల్సినంత అవసరం లేదు. అందరము జన్మ పాపులమే. ఎవరి తప్పులు వాళ్ళకున్నాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి. అందరము ఏదో ఒక సందర్భంలో యేసయ్యా తప్పైపోయింది క్షమించమని అడుక్కున్న వాళ్ళమే, కన్నీరు కార్చిన వాళ్ళమే. మళ్ళీ నేను ఇంకొకరి మీద రాళ్ళేయడం ఏంటి పరిసయుడిలాగా? వద్దు, ఆ ద్వేషము నీకొద్దు. నీలో ద్వేషం పుట్టిందంటే అది సాతాను చేసిన కార్యము. చాలా కాలం ఉండనిచ్చావంటే నువ్వేమైపోతావు? గురుగైపోతావు. ఆ ద్వేషాన్ని సంహరించడానికే యేసు శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు